అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మనము ఎటువంటి పాలు పిండి అవసరం లేకుండా కమ్మనైన స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్ని ఇంట్లో ఉండే వస్తువులతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ తినేటట్టయితే ఎక్స్ట్రా 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇలా 2 మిక్సీ జార్లో వేసుకొని 2 యాలకులు వేసుకొని ఫైనల్గా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. బరగ్గా లేకుండా చాలా స్మూత్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇది కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అంతా ఇలా హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పుట్నాలు పంచదార పొడి వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడా మాడిపోకుండా ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చింది. ఇలా ఫ్రై అవుతుంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ వేసింది కప్పు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై అవుతుంటే మంచి సువాసన వస్తుంది. అలా వస్తే మనకి చక్కగా ఫ్రై అవుతున్నట్టు. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మనకి పచ్చి కొబ్బరిలో ఉంటుంది కదా వాటరు, నీటిలో ఉండే వాటితోనే మాయిశ్చరైజర్తో దగ్గర పడి చక్కగా వస్తుంది. ఇలా ఒక ట్రే తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఇది మొత్తం ఇలా వేసేసుకొని ఇలా గరిటతో మీకు ఇష్టమైన షేప్లో చక్కగా చేసుకోవచ్చు. మనకి ఇది బాగా స్మూత్గా రావటం కోసం ఇలా చిన్న గిన్నె తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటా ఇలా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది కొంచెం వేడి మీద ఉండంగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ అయితే చక్కగా చల్లారిపోయి మనకి మైసూర్ పాక్ కన్నా టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు. అంతేనండి, స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో పచ్చి కొబ్బరి పుట్నాల పప్పుతో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.